హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఈ కారుకి సంబంధించిన వాకర్ అండ్ రివ్యూ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు. ప్రజెంట్ ఈ కార్కి సంబంధించిన డ్రైవ్ రివ్యూ అయితే ఇప్పుడు చూడబోతున్నాం. ఇది వచ్చి మనకి పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి సిఎన్జిలో ఏఎంటీ వేరియంట్. సో టూ మచ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఈ బడ్జెట్ తగ్గట్టు ఈ కార్లు అయితే ఉండబోతున్నాయి. సో రెండు కార్లని డ్రైవ్ చేస్తూ ఎలా ఉన్నాయో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ సోది అయితే కొట్టను. వీడియోలోకి వెళ్ళే ముందు పెట్రోల్ టాప్ వేరియంట్కి అండ్ సిఎన్జిలో టాప్ వేరియంట్కి చిన్న డిఫరెన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. పెట్రోల్ మనకి టాప్ వేరియంట్లో వచ్చేటప్పటికే క్రియేటివ్ ప్లస్ అనమాట. సిఎన్జిలో మనకి క్రియేటివ్ మాత్రమే టాప్ వేరియంట్లో వస్తుంది. దీనికి చిన్న డిఫరెన్స్ ఏంటంటే సిఎన్జి టాప్ వేరియంట్లో మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ ఆఫర్ చేయట్లేదు. దాని తర్వాత వీల్ సైజ్ ఉంటుంది కదా, అలా వీల్ సైజ్ కూడా దీంట్లో మనకి 15 ఇంచ్ అలా వీల్ వస్తే దీంట్లో మనకి 14 ఇంచ్ వీలే వస్తుంది. అది కూడా వీల్ క్యాప్స్ మాత్రమే వస్తాయి అనమాట. అలా వీల్ అయితే రావట్లేదు. ఇంకోటి రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా రావట్లేదు మనకి దీంట్లో. దాని తర్వాత ఇంటీరియర్కి వచ్చినప్పటికే ఇంటీరియర్లో పెట్రోల్ వేరియంట్లో మనకి డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ ఆఫర్ చేస్తున్నారు. బట్ దీంట్లో మనకి డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఆఫర్ చేయట్లేదు. ఇంకోటి మనకి మెయిన్ థింగ్ వచ్చినప్పటికే బూట్ స్పేస్ అనమాట. ఆబ్వియస్లీ సిఎన్జీ వేరియంట్లో బూట్ స్పేస్ అనేది మనకి కాంప్రమైజ్ అవ్వాల్సిందే. పెట్రోల్ వేరియంట్లో 242 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు. వేరేజ్ మనకి సిఎన్జీ వేరియంట్కి వచ్చినప్పటికే బూట్ స్పేస్ అనేది యూజబుల్లో మనకి 100 లీటర్స్ నుంచి 110 లీటర్స్ వరకు మాత్రమే ఉంటుంది. మీకు అది క్లియర్గా కూడా చూపిస్తాను, నేను ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా డ్రైవర్ సీట్లోకి వెళ్ళిపోమారండి. పెట్రోల్ మాన్యువల్ నేను టాప్ అండ్ వేరియంట్ డ్రైవ్ చేస్తున్నాను. దీనికంటే ముందు యాక్చువల్గా మాకు ఈవీ కార్ ఇచ్చారనమాట. దాన్ని డ్రైవ్ చేసి దీంట్లోకి వచ్చాక కంప్లీట్గా పిక్చర్ అయితే మారిపోయింది. అది ఎందుకో మీరు ఇప్పుడు చూస్తారు. ఈ వీడియో తర్వాత ఈవీ వీడియో మనకి ప్లే అవుతుంది అనమాట. దాన్ని చూసి దాని తర్వాత దీన్ని ఇంకోసారి చూడండి, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో నేను ఎప్పుడు చెప్పేది, ప్రస్తుతానికి దీని ఒక ఇనిషియల్ రివ్యూగానే చూడండి. ఇది ఒక లాంగ్ టర్మ్ రివ్యూ లాగైతే అస్సలు చూడొద్దు. ఎందుకంటే ఈ కార్ నేను ప్రస్తుతానికి ఇప్పటివరకు 50 నుంచి ఒక 60 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేశాను. ఈవినింగ్ వరకు ఒక 100 కిలోమీటర్లు డ్రైవ్ చేయొచ్చు. బట్ కొంచెం ఐడియా అయితే వచ్చింది. దీని ప్రీవియస్ వర్షన్ కూడా మనం డ్రైవ్ చేసాం కాబట్టి ఈ కార్ మీద నాకు కొంచెం ఐడియా ఉంది. పర్టికులర్లీ ఈ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మీద నాకు ఒక మంచి ఐడియా అయితే ఉంది. సో దీంట్లో ఏమున్నాయో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బానెట్ విజిబిలిటీ అయితే మీరు టూ మచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి ఓకే కొంచెం వరకు కనిపిస్తుంది, బట్ ఎండ్ వరకు మనకైతే బానెట్ విజిబిలిటీ క్లియర్గా ఉండదు. నెక్స్ట్ ఓవరాల్ ఈ విండ్షీల్డ్ విజిబిలిటీ ఉంటుంది కదా, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఈ ఓవరాల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. దాంట్లో మాత్రం ప్రాబ్లం లేదు. ఓవర్ వే మిరర్స్లో కూడా బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ మనకు క్లియర్గా కనిపిస్తున్నాయి. ఓవర్ వేమ్స్ సైజ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇంకోటి టాటా కార్స్లో నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఈ ఐఆర్వీఎం మిరర్లో బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ అంత క్లియర్గా కనిపించవు, మెయిన్లీ ఆ బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ చిన్నగా ఉండడం వల్ల. బట్ ఈ కార్లో ఆ ప్రాబ్లం లేదు. ఆ బ్యాక్ సైడ్ విండ్షీల్డ్ కొంచెం పెద్దగా ఉంది, బ్యాక్ సైడ్ వచ్చే వెహికల్స్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. అది ఒక మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పాలి ఈ కార్లో. దాని తర్వాత మనకి మెయిన్గా మాట్లాడాల్సింది డ్రైవింగ్ అన్నప్పుడు స్టీరింగ్ రెస్పాన్స్ గురించి. స్టీరింగ్ రెస్పాన్స్ కూడా మరీ టూ మచ్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం స్టిఫర్ సైడ్ అయితే ఉంది. మనకి హైవేల మీద వెళ్ళేటప్పుడు ఈ స్టీరింగ్ స్టిఫర్ సైడ్ ఉంది కాబట్టి కొంచెం బెటర్గా అనిపిస్తుంది, మనం ఎక్కువ మూవ్ చేయం కాబట్టి. బట్ సిటీలో నడిపేటప్పుడు కొంచెం దూరం వరకు అయితే ఓకే, బట్ సర్టైన్ టైం దాటిన తర్వాత మనకి కొంచెం అనిపిస్తుంది అనమాట, అరే కొంచెం స్టిఫ్గా ఉంది అని చెప్పి అనిపిస్తుంది మనకి. అది కొంచెం స్మూత్ సైడ్ ఇచ్చింటే బాగుండేదని నాకు అనిపించింది. బట్ ఆబ్వియస్లీ బడ్జెట్ కార్ కదా, ఎంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడదాం. సీటింగ్ కంఫర్ట్ అయితే బాగానే ఉంది. ఇంతకుముందు కూడా నేను మన ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను దీని గురించి. సీటింగ్ కంఫర్ట్ ఓవరాల్గా బాగానే ఉంది. బట్ అండర్ ద సపోర్ట్ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. లోయర్ బ్యాక్ కానీ బ్యాక్ సపోర్ట్ కానీ బాగున్నాయి. బకెట్ సీట్స్ ప్రొవైడ్ చేయడం వల్ల బ్యాక్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది, దాంట్లో మాత్రం ప్రాబ్లం లేదు. బట్ ఈ అండర్ ద సపోర్ట్ వల్ల లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. దాని తర్వాత బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా నేను మీకు ఆ రోజు క్లియర్గా చూపించాను. బ్యాక్ సీట్ కంఫర్ట్ కూడా అండర్ ద సపోర్ట్ తప్ప మిగతా అంతా బాగానే ఉంది. స్ట్రిక్ట్లీ ఫర్ 2 మెంబర్స్ ఫ్రెండ్స్. మీరు ముగ్గురు కూర్చుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది మీకు. ఇద్దరు కూర్చొని ఈజీగా డ్రైవ్ చేయొచ్చు. మీరు లాంగ్ డ్రైవ్ వెళ్ళేటప్పుడు కూడా బ్యాక్ సైడ్ ఇద్దరు కూర్చొని ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు, దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. నెక్స్ట్ మనకి మేజర్ థింగ్ వచ్చినప్పటికే డ్రైవబిలిటీలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, డ్రైవబిలిటీ ఎలా ఉంది, దాని తర్వాత హ్యాండ్లింగ్ ఎలా ఉంది, నెక్స్ట్ సస్పెన్షన్ బ్రేకింగ్ గురించి మాట్లాడదాం. డ్రైవబిలిటీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది. మరీ సూపర్ అని చెప్పను, మరీ తీసేయాల్సింది కాదు, బాగానే ఉంది. దాని తర్వాత హ్యాండ్లింగ్ వచ్చినప్పటికే నేను ఈవీ కార్ డ్రైవ్ చేశాను చెప్పా కదా, ఈవీ కార్ హ్యాండ్లింగ్ నాకు ఎక్సలెంట్గా అనిపించింది. దేనివల్ల నాకు తెలియలేదు. మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఈవీ కార్లో మనకి ఆ బ్యాటరీ వల్ల కొంచెం వెయిట్ అనేది గెయిన్ అవుతుంది కదా ఆ కారు, దానివల్ల నాకు హ్యాండ్లింగ్ చాలా బాగా అనిపించింది. కార్నర్స్లో కానీ హైవేలో వెళ్ళి డ్రైవ్ చేసేటప్పుడు కానీ ఒక 80-90 డ్రైవ్ చేసేటప్పుడు అది నాకు బెటర్ హ్యాండ్లింగ్ అనిపించింది. ఇది బెటర్ హ్యాండ్లింగ్ లేదని చెప్పను, బట్ దాంతో కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది. కమింగ్ టు బ్రేకింగ్, సేమ్ మీకు బ్రేకింగ్లో పెద్ద తేడా అయితే లేదు. బ్రేకింగ్ ట్రావెల్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది. సడన్ బ్రేక్స్ అయితే మనం అప్లై అవ్వట్లేదు అనమాట. ఈవెన్ మీకు సిటీలో కానీ హైవే మీద కానీ కొంచెం స్పీడ్లో వెళ్ళేటప్పుడు బ్రేక్ తొక్కగానే తొందరగా రెస్పాండ్ అవ్వట్లేదు. అది మనకి అన్ని టాటా కార్లో ఉండేదే, అది నేను మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు.
దాని తర్వాత సస్పెన్షన్ ఫ్రెండ్స్. సస్పెన్షన్ మనం వచ్చేస్తే ఇందా చెప్పా కదా, ఈవీ కార్తో ఒకసారి చూడండి, దాని తర్వాత మళ్ళీ దీన్ని చూడండి. దాంట్లో సస్పెన్షన్ ఎక్సలెంట్గా ఉందన్నమాట. ఈవీ కార్ సస్పెన్షన్ నాకు ఆ బడ్జెట్ ఆఫ్ కార్స్లో ఎక్సలెంట్గా అనిపించింది అనమాట. ఈవెన్ మనకి దానికంటే కొంచెం ఎక్కువ బడ్జెట్ ఉండే కార్స్ కూడా ఆ టైప్ ఆఫ్ సస్పెన్షన్ అయితే ఇంతవరకు నేను ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. బట్ దీనికి వచ్చినప్పటికీ సస్పెన్షన్ అంత గొప్పగా అయితే లేదు, బాగుంది. మరీ అంత తీసేయాల్సిన సస్పెన్షన్ కాదు, మరీ అంత సూపర్ సస్పెన్షన్ కాదు, బాగుంది. మనకి స్పీడ్ బ్రేక్ వెళ్ళేటప్పుడు కానీ గతుకులు వెళ్ళేటప్పుడు కానీ ఆ సౌండ్స్ అయితే లోపలికైతే రావట్లేదు, అది కొంచెం బాగా మేనేజ్ చేశారు. ఈ సెగ్మెంట్ ఉండే కొన్ని కార్స్లో మన సౌండ్ అయితే నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను, బట్ దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు, అది కూడా నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ కార్లో మనం మెయిన్గా మాట్లాడాల్సింది ఇంజన్ గురించి. ఇంజన్లో అయితే మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ప్రీవియస్ వర్షన్లో మనకి ఏదైతే ఇంజన్ ఉందో సేమ్ ఇంజన్ దీంట్లో కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఈవెన్ మీకు టాటా పంచ్లో కూడా ఇదే ఇంజన్ వస్తుంది అనమాట. 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్. సో ఈ ఇంజన్ గురించి మాట్లాడగానే చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అనమాట. నన్ను కూడా చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతారు అనమాట ఈ ఇంజన్ గురించి. ఏం తేడా అయితే లేదు ఫ్రెండ్స్, మీకు ప్రీవియస్ అయితే ఇంజన్ అయితే ఎలా ఉందో సేమ్ దీంట్లో కూడా అలాగే ఉంది. ఆ లిటిల్ నాయిస్ అయితే మనకి క్యాబిన్ లోపలికి వస్తుంది అనమాట, అది ఉంది. దాని తర్వాత కొంచెం ఆ లిటిల్ వైబ్రేషన్ కూడా ఉందన్నమాట, మనకి ఆ వైబ్రేషన్ కూడా మనకి తెలుస్తుంది. సో దాంట్లో అయితే ఎటువంటి ట్యూనింగ్ అయితే చేయలేదు, అవన్నీ మనకి క్లియర్గా ఇంకా తెలుస్తున్నాయి, అది కంటిన్యూ అవుతూనే ఉంది. దాని తర్వాత గేర్ షిఫ్టింగ్, దీంట్లో మనకి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఆఫర్ చేస్తున్నారు కదా. ఈ గేర్ షిఫ్టింగ్ కూడా కొంచెం నాకు హార్డ్గా అనిపించింది, కొంచెం స్టిఫర్ సైడ్ ఉందన్నమాట. దీన్ని కొంచెం స్మూత్గా ప్రొవైడ్ చేస్తుంటే బాగుంటుందని నాకు అనిపించింది. దీంతో కంపేర్ చేస్తే ఖచ్చితంగా నాకు ఏఎంటీ గేర్ బాక్స్ బెటర్ చాయిస్ అనిపించింది ఈ మాన్యువల్తో కంపేర్ చేస్తే. దాని తర్వాత క్లచ్, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ పొజిషన్ గురించి మాట్లాడదాం. ముందు క్లచ్ రెస్పాన్స్ ఎలా ఉందో చెప్తాను. క్లచ్ రెస్పాన్స్ కొంచెం హార్డ్గానే ఉంది, కొంచెం స్టిఫర్ సైడే ఉంది, మరీ అంత స్మూత్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. దాని తర్వాత వీటి పొజిషనింగ్ అయితే బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు నా హైట్ 5 feet 8 inches కదా, నా హైట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకున్నప్పుడు వాటి పొజిషనింగ్ అయితే బాగుంది. నేను ఇంతసేపు డ్రైవ్ చేసినప్పుడు కూడా నాకు ఎక్కడ డిఫరెంట్గా అనిపించలేదు, ప్లస్ నాకు ఎక్కువ బర్డన్ కూడా అనిపించలేదు అనమాట. క్లచ్తో కొట్టేటప్పుడు కానీ గేర్ మార్చేటప్పుడు కానీ ఎక్కువ బర్డన్ అయితే అనిపించలేదు, అది బాగా అనిపించింది నాకు. ఇప్పుడు ఏసీ పర్ఫార్మెన్స్ అండ్ నెక్స్ట్ మ్యూజిక్ సిస్టమ్ గురించి మాట్లాడదాం. ఎండాకాలంలో మనం మెయిన్గా చెక్ చేయాల్సింది ఏసీ పర్ఫార్మెన్స్. ఈవెన్ మనకి ఏపీలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ఏరియాస్లో 9 months వరకు మనకి ఎండాలు అలాగే ఉంటాయి కాబట్టి ఏసీ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏసీ పర్ఫార్మెన్స్ అయితే ఇంట్లో బాగానే ఉంది ఫ్రెండ్స్, అంత ఇబ్బంది అయితే ఏం లేదు. నాకు ఇక్కడ టెంపరేచర్ ప్రస్తుతానికి 31 degrees అయితే ఉంది. ఈ టెంపరేచర్లో మనకి ఏసీ పర్ఫార్మెన్స్ అయితే బాగానే పనిచేస్తుంది. వెనక వైపు కూడా మనకి బ్లోయర్ ప్రొవైడ్ చేయడం వల్ల క్యాబిన్ అయితే తొందరగా కూల్ అయిపోతుంది. అందులో చిన్న క్యాబిన్ కాబట్టి చాలా తొందరగా కూల్ అయిపోతుంది. ఏసీ పర్ఫార్మెన్స్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నెక్స్ట్ ఇది మ్యూజిక్ సిస్టమ్ అయితే ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దు, అంత గొప్పగా అయితే ఏం లేదు. మీరు కానీ మ్యూజిక్ లవర్స్ కానీ మీరు మ్యూజిక్ని ఎక్కువగా ఎంజాయ్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా మీరు థర్డ్ పార్టీ ఇవి వస్తాయి కదా, స్పీకర్స్ వస్తాయి కదా, అవి ఎక్కడైనా బయట ఇన్స్టాల్ చేయించుకోండి. సాకెట్ వస్తాయి కదా, అవి ఇన్స్టాల్ చేయించుకోండి. మీరు మళ్ళీ వైర్ కటింగ్ ఇవన్నీ చేయించొద్దు, అవైతే మనకు కొంచెం బెటర్గా అనిపిస్తాయి. ఇంకోటి మేజర్గా ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్తాను నేను. ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఎందుకంటే ప్రీవియస్గా ఇది మనకి చాలా అవుట్డేటెడ్గా అనిపించేది. డాష్ బోర్డ్ లుక్స్ కానీ ఈవెన్ ఇంటీరియర్ కానీ చాలా అవుట్డేటెడ్గా అనిపించేది. బట్ ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా ప్రీమియంగా అనిపించడం వల్ల ఓవరాల్ క్యాబిన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా ఇంప్రూవ్ అయింది అనిపించింది. దాని తర్వాత కొంచెం రూమీ ఫీల్ కూడా ఉందన్నమాట. జనరల్గా ఏంటంటే కొన్ని కార్స్లో మనకి రూమీ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈవెన్ దీని ప్రీవియస్ వర్షన్లో కూడా మనకి అంత రూమీ ఫీలింగ్ ఉండేది కాదు. బట్ ఇది మనకి కొంచెం రూమీగానే ఉంది. కొంతమందికి మూసేసినట్టుంటే ఆ వామిటింగ్ సెన్సేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, బట్ దీంట్లో అయితే ఆ ప్రాబ్లం లేదు. అది కొంచెం నాకు బెటర్గా అనిపించింది, అవన్నీ బాగా ఇంప్రూవ్ చేశారు. మేజర్ థింగ్ ఇంకోటి చెప్పాల్సింది, టాటా వాళ్ళు బాగా ఇంప్రూవ్ చేసింది. ఇక్కడ టాటాలో మనకి స్టీరింగ్ మీద ఇల్యూమినేటెడ్ లోగో ఉంటుంది కదా, అది చేశారు, అది మంచి పని అనిపించింది. స్టీరింగ్ మీద స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి కదా, అవి మనకి మరీ ఎత్తుగా ఉండేవి ఇంతకుముందు, అవి ఇప్పుడు డీసెంట్గా పొజిషన్ చేయడం వల్ల స్టీరింగ్ తిప్పడానికి అండ్ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకో మేజర్ థింగ్, మనకి ఈ మధ్య వస్తున్న టాటా కార్లు అన్నింటిలో కూడా ఈ టచ్ బటన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, అవన్నీ దీంట్లో అయితే అసలు అవైలబుల్లో కూడా లేవు. పద్ధతిగా చాలా బెస్ట్గా మనకి ఏం చేశారంటే అన్నీ కూడా మాన్యువల్ బటన్సే ప్రొవైడ్ చేశారు. దానివల్ల కార్ డ్రైవ్ చేసేటప్పుడు మనకి మార్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. అదైతే మంచి పని చేశారు వీళ్ళు, దాన్ని మాత్రం వీళ్ళని అప్రిషియేట్ చేయాల్సిందే. ఎక్కడ వీళ్ళు మళ్ళీ ఈ టచ్ బటన్స్ తీసుకొస్తారని నేను భయపడ్డాను, బట్ దీంట్లో మాత్రం ఆ తప్పైతే చేయలేదు, అది చాలా బాగా అనిపించింది నాకు. సో అది ఫ్రెండ్స్, నెక్స్ట్ సిఎన్జీ వేరియంట్ కూడా డ్రైవ్ చేసి దాంట్లో ఎలా ఉందో మీకు చెప్తాను, అది కూడా ఒకసారి చూసేయండి. ప్రజెంట్ నేను సిఎన్జీలో ఆటోమేటిక్ వేరియంట్ డ్రైవ్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు తెలిసిందే కదా, మనకి ఆటోమేటిక్ వేరియంట్ అంటే ఏఎంటీ గేర్ బాక్స్తో వస్తుంది, ఆటోమేటిక్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. దీంట్లో మీకు ఆబ్వియస్లీ తెలిసే ఉంటుంది, కొంచెం ఆ గేర్ షిఫ్టింగ్లో లాగ్ అయితే ఉంటుంది. ఈ గేర్ నాబ్లో మనకి రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్ మోడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు.
ఈవీ వేరియంట్లో లాగా స్పోర్ట్స్ మోడ్ లాంటివి ఆఫర్ చేయట్లేదు అనమాట. సో దాంతో కంపేర్ చేస్తే మీకు పికప్ అనేది ఖచ్చితంగా తక్కువ ఉంటుంది ఆ స్పోర్ట్స్ మోడ్ లేకపోవడం వల్ల. మీకు ఆబ్వియస్గానే జనరల్గా పెట్రోల్ సిఎన్జి వేరియంట్ అంటే పికప్ తక్కువగానే ఉంటుంది, దీనివల్ల ఇంకొంచెం తక్కువగా అనిపిస్తుంది అనమాట మనకి. సో ఓవర్ పవర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ దీని నుంచి మాత్రం. ప్రజెంట్ అయితే నేను పెట్రోల్ మోడ్లో డ్రైవ్ చేస్తున్నాను, కొంచెం పర్లేదు అనిపిస్తుంది. సిఎన్జి మోడ్లోకి నేను షిఫ్ట్ చేయగానే కొంచెం పవర్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది అనమాట, అది మనం క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. దీని తర్వాత నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, దీంట్లో ఈ గేర్ నాబ్లో ఒక చిన్న ఇష్యూ అని చెప్పను నేను, బట్ దీంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మనకి కార్లో డ్రైవ్ చేసేటప్పుడు లాంగ్ జర్నీ వెళ్ళేటప్పుడు పిల్లలు కూడా ఉంటారు కదా, పిల్లలు ఉన్నప్పుడు మీకు ఈ గేర్ నాబ్తో ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీరు ఒక 50లో కానీ 60లో కానీ ఈవెన్ 100లో కానీ డ్రైవ్ చేస్తున్నప్పుడు యాక్సిలేటర్ మీద కాల్ తీసేసి గేర్ నాబ్ని జస్ట్ న్యూట్రల్లోకి మార్చేస్తే న్యూట్రల్లోకి మారిపోతుంది అది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు న్యూట్రల్లోకి మారిపోయింది. ఇప్పుడు ఇది న్యూట్రల్లోకి మారినప్పుడు మీకు యాక్సిలేటర్ ఇస్తే ఇది ముందుకు వెళ్ళదు కదా, పుష్ అవ్వదు కదా కార్ మనకి. అది మాత్రం మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు అయితే ఈ గేర్ నాబ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్లీ ఏఎంటీ గేర్ నాబ్ తోటి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి నేను గమనించింది ఏంటంటే, పెట్రోల్ నేను మాన్యువల్ డ్రైవ్ చేశాను కదా, మాన్యువల్ కంటే కూడా ఈ ఆటోమేటిక్ నాకు బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. ఎందుకంటే మనకి దాంట్లో గేర్ షిఫ్టింగ్ కొంచెం హార్డ్ అనిపిస్తుంది, బట్ ఏఎంటీ కొంచెం స్మూత్గా రన్ అవుతుంది. అదైతే నేను క్లియర్గా గమనించాను. నెక్స్ట్ మనం మెయిన్గా మాట్లాడాల్సింది అందరూ ఎంత ఎక్కువగా ఎదురు చూసేది మైలేజ్ గురించి. సో ఈ కార్ ఏఆర్ఐ క్లెయిమ్డ్ మైలేజ్ గురించి మాట్లాడదాం. ఏఆర్ఐ క్లెయిమ్డ్ మైలేజ్ వచ్చేసరికి ఈ పెట్రోల్ వేరియంట్లో మనకి అరౌండ్ 20 కిలోమీటర్స్ వరకు వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దాని తర్వాత సిఎన్జీ వచ్చేప్పటికి మనకి అరౌండ్ 28 కిలోమీటర్స్ వరకు క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ వరల్డ్లో అంత అయితే రాకపోవచ్చు, అది ఇంపాసిబుల్. మీరు హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు అంత అయితే హైవేలో డ్రైవ్ చేసేటప్పుడు ఒక ఐడియల్ స్పీడ్లో 80 స్పీడ్లో మీరు 1500 నుంచి 2000 ఆర్పిఎంలో డ్రైవ్ చేసేటప్పుడు ఆ మైలేజ్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ సిటీలో మీకు అంత మైలేజ్ అయితే రాదు. సిటీలో నాకు తెలిసి అరౌండ్ ఇది ఒక 10 to 12 కిలోమీటర్ పద్ధతిలో ఖచ్చితంగా రావచ్చు. సిఎన్జీ అయితే మీకు అరౌండ్ ఒక 15-16 వరకు కూడా రావచ్చు అనమాట. అదే హైవేలో వచ్చినప్పటికే మీకు ఈ కారు అరౌండ్ 18 వరకు వస్తుంది, 18 నుంచి 20 మధ్యలో వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత సిఎన్జీ వేరియంట్ ఉంది కదా, అది ఖచ్చితంగా మీకు 25-26 కూడా చూపిస్తుంది అనమాట. ఇంకా స్మూత్గా డ్రైవ్ చేస్తే అది 28 కూడా టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫైనలీ ఫ్రెండ్స్, ఈ కార్ని ఎవరు కన్సిడర్ చేయొచ్చు? సో ఎక్కువ బడ్జెట్కి వెళ్ళే వాళ్ళైతే ప్రస్తుతానికి ఈ కార్ని కొంచెం పక్కన పెట్టండి. ఎవరైతే మీరు 4 నుంచి 6 లక్షల బడ్జెట్లో ఒక బడ్జెట్ కార్ గురించి చూస్తున్నారో వాళ్ళైతే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే కంఫర్ట్ వైజ్ కూడా మీరు ఆలోచించాలి ఫ్రెండ్స్. సో మీకు టూ మచ్ కంఫర్ట్ అయితే ఉండదు అనమాట. సపోజ్ మీరు కానీ 5 feet 5 inches నుంచి 5 feet 9 inches వరకు ఉంటే ఈ కార్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ హైట్ ఉండేవాళ్ళు కొంచెం కష్టమే. ముఖ్యంగా లేడీస్కి ఈ కారు కొంచెం బెటర్ ఆప్షన్ అనే చెప్పాలి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి తొక్కగానే కార్ ఎగరాలి, పరిగెత్తాలి, మీకు టూ మచ్ పవర్ ఉండాలనే వాళ్ళు కూడా కొంచెం ఈ కార్ని పక్కన పెట్టండి. ఇంకోటి సేఫ్టీ వైజ్ ఈ బడ్జెట్లో ఎవరైతే మనకి 5 star సేఫ్టీ రేటింగ్ కార్ కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ కార్ని తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏంటంటే, ఎవరైతే ఈ కార్ని పర్చేస్ చేయాలని ప్లాన్ చేస్తారో ఖచ్చితంగా 1-2 సార్లు ఈ కార్ని టెస్ట్ డ్రైవ్ చేసి దాని తర్వాత ఇంటికి కూడా తెప్పించుకొని అక్కడ కూడా టెస్ట్ డ్రైవ్ చేసి దాని తర్వాత చూస్ చేసుకోండి. ఏదో మేమేదో రివ్యూ చెప్పాం అని చెప్పి మీరు ఫైనల్ డెసిషన్ తీసుకోవద్దు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది అనమాట. సో ప్రస్తుతానికి ఈ కార్ నేను డ్రైవ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో అది మాత్రం నేను క్లియర్గా డిస్కస్ చేశాను. ఇంకా ఫైనల్లీ ప్రైస్ విషయానికి వస్తే, ఈ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ మనకి 4.69 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సిఎన్జీ వేరియంట్ మనకి 5.79 lakhs నుంచి స్టార్ట్ ఉందన్నమాట. దీని టాప్ వేరియంట్ అండ్ ఆన్ ప్రైస్ అన్ని కూడా మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, అవి మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఈ కార్ గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అండ్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. వ్యాలిడ్ కమెంట్స్ అన్నిటికీ ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.